ఇప్పుడు జన్మ అంటున్నారు కదా, జన్మ అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైం స్పాన్ ఉంటుంది, అవునా కదా? కొంతమంది 40 ఏళ్ళు బ్రతుకుతారు, కొంతమంది 50 ఏళ్ళు, కొంతమంది 100 ఏళ్ళు, కొంతమంది 200 ఏళ్ళు, కొంతమంది అది మనిషి కర్మ బట్టి ఉంటుంది, అవునా కదా? సరే, జన్మ ఫస్ట్ మనం శరీరాలమా ఆత్మలమా? ఆత్మకు జన్మ ఉంటుందా? శరీరానికి జన్మలు ఉంటాయి. మనం ఎన్నో శరీరాలు తీసుకుంటుంటాం. ఆ శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం ఎక్స్పైరీ డేట్ని ఆ ఎక్స్పైరీ ఒక మెడిసిన్ తీసుకున్నాం, ఎక్స్పైరీ డేట్లో వాడేయాలా అని అనేస్తాం. మనం అసలుకి జబ్బే రాలేదనుకోండి, ఆ మందు మనకి తొందర లేదు. ఎప్పటికీ మనము స్టూడెంట్గా ఉంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలి అంటే ఫస్ట్ 5 క్షేత్రాలలో, కర్మక్షేత్రాలలో సత్కర్మలు చేసుకోవాలి. ఉద్దేశాలు, ఆలోచనలు, భావనలు, మాటలు, చేతలు, ఈ 5ట్లో చేస్తుండాలి సకర్మలు. చాలా 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 ఫోకస్తో కూడిన విషయం అది. ఎంతో 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 ఎరుకతోటి జీవించాలి. ఈ 5 క్షేత్రాలలో సకర్మలు చేయాలంటే ప్రతి ఒక్క ఉద్దేశాన్ని, ప్రతి ఒక్క ఆలోచనని గమనిస్తూ ఉండాలి. ప్రతి ఒక్క మాట మీద ధ్యాస ఉండాలి, ఆలోచన మీద ధ్యాస ఉండాలి, ఉద్దేశాల మీద ధ్యాస ఉండాలి, చేతల మీద ధ్యాస. ఇలా చేతులు ఎందుకు ఊపుతున్నానో నాకు తెలియాలి. ఇలా పిడికలు బట్టి ఎందుకు ఇలా 2 మైకులు ఎందుకు పెట్టుకున్నా నాకు తెలియాలి, నాకు ఎరుక ఉండాలి. వాళ్ళు ఇచ్చారు కదా అని పట్టుకోవడం కాదు. ప్రతిదీ ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే వెతుకుతాము. యాంత్రికంగా ఓహో ఇదేమో అందరికీ వినపడడానికి, ఇదేమో పిఎంసీకి, ఓకే నేను పట్టుకుంటా. ఇప్పుడు ప్రశ్నించడం మొదలు పెట్టండి. గుడ్డిగా ఏది నమ్మకండి. నేనేదో చెప్పేసా, ఆహా ఓకే మేడం అని చెప్పేసి వెళ్ళిపోతారా? ఆవిడ మాట్లాడింది కరెక్టా కాదా, నిజమా కాదా, వాస్తవమా కాదా, సత్యమా అసత్యమా చెక్ చేయరా? ప్రశ్నించాలి కదా. అది ఎవరు చెప్పినా కానీ. పత్రిజేనా అన్నారు, నేను చెప్పిందల్లా గుడ్డిగా నమ్మకండి అయ్యా, మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి, మీరే మీ సత్యాన్ని మీరు తెలుసుకోండి అన్నారా లేదా? మరి జన్మ గురించి వదిలేసి మనము ఒక ఆత్మగా ఎలా ఎదగాలి ప్రతిరోజు అనేది దాని మీద ధ్యాస పెట్టండి చాలు. భౌతిక చట్టాలు, ఆధ్యాత్మిక చట్టాలు వేరే. భౌతిక చట్టాలు ఆధ్యాత్మిక లోకంలో పని చెయ్యవు. ఓకే, ఇక్కడ మనకి ఇది ఉంది, ఏంటిది? టైం. అక్కడ ఆత్మ సమయాన్ని అనుసరిస్తుందా, విశ్వాన్ని అనుసరిస్తుందా? మరి అక్కడ టైం లేదు కదా. జన్మ ఎక్కడికెళ్ళి వచ్చింది? జన్మ అంటే లిమిటెడ్, లిమిట్లెస్, అది టైమ్లెస్, ఎటర్నల్. మరి నేను ఇంకేం ఆన్సర్ చేయలేను దానికి. నేను రైటా రాంగ్గా మీరు నిర్ణయించుకోండి, నాకు తెలిసింది ఎంత. ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకోవాలంటే ప్రతి ఒక్క క్షణం ఎరుకతోటి జీవించాలి. జీవించగలరా లేదా ఫస్ట్ అది డిసైడ్ చేసుకోండి. ప్రతి ఒక్క క్షణం ఎరుకతో జీవించాలి. ఒక బుద్ధుడిలాగా జీవించాలి, ఒక జీసస్ లాగా జీవించాలి, ఒక కృష్ణ భగవానుడిలాగా జీవించాలి, ఒక పత్రిజీలాగా జీవించాలి. సాధ్యమేనా?
మరి ఇది ఆకర్షణ చేసుకుంటే సాధన చేసుకోవాలి, తప్పదు మీకు ఇంకా. చెప్పలేం, అది మన చేతుల్లో ఉంది. అడుగు వేయండి. ఇంకా ఇంకేం తెలుసుకోవాలన్నది? నాకు తెలుస్తేనే చెప్తా, తెలియకపోతే నాకు తెలియదని చెప్పేసి ముందరే చెప్తున్నాను నేను. ఇదొకటి తెలుసుకోవాలమ్మో, ఇదొక కాన్సెప్ట్ ఉంది మనకి ఏది తెలిసినా తెలియకపోయినా అన్నీ తెలుసని బిల్డప్ ఇస్తుంటాం. ఈవిడ వెళ్ళి మేడం సందుల సమస్యల గురించి చెప్పండి మేడం అంటే ఈవిడేమంటారు, నాకు తెలీదు, రజిత మేడం దగ్గరికి వెళ్ళండి అని అంటారు. రజిత మేడం దగ్గరికి వెళ్ళి మేడం నాకు లెక్కలు రావట్లేదు, లెక్కలు చెప్పండి అంటే ఏం చెప్తారు ఆవిడ, నాకు తెలీదు, పరిణిత మేడం దగ్గరికి వెళ్ళండి చెప్తారు అని చెప్తారు. ఈ నాకు తెలీదు అనే ఒక 2 వాక్యాలు ఎంత కష్టమో తెలుసా అందరికీ? నాకు తెలియదు, నాకు తెలీదు, ఎంత కష్టమో తెలుసా చెప్పడం. అదేంటి వీడికి ఇంత ధ్యానం చేస్తుంది, వీడికి ఇంత కూడా తెలీదా అని అనుకుంటారేమో అని చెప్పేస్తుంటాను అన్ని. ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుంటూ ఉంటాం. ఓహో పరిణిత మేడం అంటే ఈ ఇమేజు, రజిత మేడం అంటే ఈ ఇమేజు. ఆ ఇమేజ్ని మనమే పెట్టుకుని ఆ ఇమేజ్కి తగ్గట్టుగా మనం ఉండాలి అన్నట్టు మనము చేస్తూ ఉంటాం. ఆ ఇమేజ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని ఆ ఇమేజ్ మనం అవునా కాదా పక్కన పెట్టండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ఒక ఇమేజ్ బిల్డప్ చేసేసుకుని ఆ ఇమేజ్ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో పత్రిజీ ఒకటే చెప్పారు, తెలిస్తే నోరు తెరవండి, తెలీదా ఇప్పుడు నాకు తెలియకపోయినా కూడా నేను ఇప్పుడు తెలుగు చెప్పాను అనుకోండి, వాళ్ళు ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు. ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరు? నేను 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 అని చెప్పండి ఒకసారి. నేను. సో నేను మ్యాథ్స్ మాత్రమే చెప్పాలి, తెలుగు చెప్పకూడదు. నేను ఒకవేళ తెలుగు చెప్పాను అనుకోండి, వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిన కర్మంతా ఎవరికి వస్తుంది? కాబట్టి నేను చెప్పాలి, అమ్మ నాకు తెలుగు రాదు, రజిత మేడం దగ్గరికి వెళ్ళండి, ఆవిడ తెలుగు పండితురాలు, ఆవిడ దగ్గర నేర్చుకోండి అని చెప్పాలి. మనం చెప్తాం అట్లా? ఎందుకు? అన్నీ నాకే తెలిసే, వాళ్ళ దగ్గరికి ఎంత వెళ్తావు, నా దగ్గరికి రా. నాకు అన్నీ తెలుసబ్బా, నేను అంతర్యామిని, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదంటే ఏం లేదు. నిజంగానా? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి, కానీ వాస్తవాలు మాట్లాడాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఎదగాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్తదనంగా ఆలోచించాలి, కొత్తదనంగా మాట్లాడాలి, సమయానికి తగ్గట్టు ఉండాలి, బాధ్యతగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇంకేమన్నా తెలుసుకునేది ఉంటే కూడా మీకు ఏమన్నా ఉంటే అడగండి. ఎవరి లోపలనే ఏమన్నా ఉంటే మీరు అడగండి. మనకు ఒక బాధ్యత అన్నది ఉండాలనేది చాలా స్పష్టంగా చెప్పారు. మన జీవితం లోపల ఎరుక అనేది ఉండాలనేది చెప్పారు. ఎందుకొరకంటే మనం అన్నీ చేస్తాం, మళ్ళా ఎరుక తప్పిపోతాం. అక్కడ ఆ పని తక్కువ అయిందంటే వచ్చి ఆ గ్లాసులన్నీ కూడా ఏరింది. ఎందుకొరకంటే పత్రిజీ కూడా ప్రకృతి వ్యాలీకి వెళ్ళినప్పుడు సార్ కూడా ఏదైతుందో అక్కడ అంతా కూడా విశాఖపట్నం లోపల స్వచ్ఛత గురించి సార్ చెప్పి అంతా నీట్గా చేసిండు. అంటే సృష్టి లోపల నేను ఉన్నా అంటే నా నెగటివ్ కానీ నా తప్పును కానీ నేనే సరిదిద్దుకోవాలా,
దాన్ని ఎవరు కూడా సరిదిద్దారనేది ఒక బాధ్యతగా పిరమిడ్ మాస్టర్ అంటే ఒక ఎరుక స్థితి లోపల ఆ లైఫ్ జీవితం అంతా కూడా ఎరుక స్థితి లోపలనే ఉండాలా. ధ్యానం చేసినప్పుడే ఎరుక కాదు, జీవితం అంతా కూడా ఏదైతుందో ఎరుక స్థితి లోపల మనం ఉంటేనే మనం రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్టు అనేది చెప్పారు. అదేవిధంగా ఈ జన్మ కూడా చివరి జన్మ వేసుకోవాలనుకుంటే ప్రతిదీ కూడా ఈ భూమి మీద ఒక తప్పు కూడా చేయకుండా ఎరుక స్థితి లోపల ఉన్నప్పుడే అది అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఎరక పత్రికను చూసినట్టయితే ఒక్క మాట తేడా వచ్చిందంటే సరి చేస్తుండే. ఆ విధంగా ఏదైతుందో జీవితం లోపల ఎరుక అనేది ఆ పత్రిక ద్వారా మనకు తెలిసింది. దాన్ని మనము ప్రయత్నం చేసుకుంటా వెళ్ళినట్టయితే మన జీవితం ఏదైతుందో ఈ జన్మ లోపల ఎంతో ఆనందాన్ని, కష్టాలు లేకుండా ఇవి లేకుండా కూడా మనము జీవించగలుగుతాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకనకంటే లక్ష్మారెడ్డి సార్ అండి, పత్రిజీ దగ్గర మనం తెలుసుకోవచ్చు వినయం కానీ సార్ యొక్క చూస్తుంటే ఎక్కడ కూడా కనిపించది. మనము ఇప్పటిదాకా పరిణతి అక్క అన్నట్టు తెలిసినా తెలియకున్నా అన్నీ నాకు తెలుసు అని చెప్పేసి మనము మాట్లాడుతుంటాము. అందుకొరకు ప్రతిదాన్ని కూడా ఎరుక లోపల ఉండి మనం జీవితాన్ని జీవించాలా. ఎందుకంటే ఎరుక లోపల లేకుంటే మనం అన్నీ మళ్ళీ అనుభవించేది మనమే అనేది చెప్పిన దాని లోపల సారాంశము. మళ్ళీ ఈ గ్రామం లోపల 24 గంటల ధ్యానాన్ని కూడా చేసుకుంటా ఎంతోమంది ధ్యానులకు ధ్యానాన్ని అందిస్తుంది లావణ్య మేడం. లావణ్య మేడం అంటేనే చాకరియాల లావణ్యం అని చెప్పేసి సొసైటీ లోపల పేరుంది. రండి మేడం. సేవ లోపల కూడా మహేశ్వర మహాపిరమిడ్ లోపల పూర్తిగా 11 రోజులు అక్కలే ఉండి సేవ అనేది కూడా చేస్తుంటుంది. ఆ మేడం యొక్క సందేశం తీసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ సార్కి, స్వర్ణమాల అమ్మకు, అలాగే నాకు నేర్పించిన అందరు గురువులకు, స్టేజి పైన ఉన్న అందరు ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామాలు. ఫస్ట్ మేడం చెప్పినట్లు మనం అందరము తెలిసినట్లు చెప్పాలి, తెలియనట్లు చెప్పాలి. కానీ ప్రతి ఒక్కరం అంటే ఏంటి అంటే, అరే నేను సీనియర్ మాస్టర్ని, ఏదైనా నాకు తెలియకపోతే తెలియదని అంటే ఏమనుకుంటారో అన్న దాంతో చాలామంది అన్నీ చెప్పేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరము. కానీ అక్కడ మనకు తెలియంది చెప్పినామనుకో, అక్కడ దాని ద్వారా ఏదైనా జరగకూడదు జరిగితే దానికి బాధ్యత వాళ్ళదేం కాదు, మనదే. అది రియల్గా. ఎందుకంటే మనం ఎంతో ధ్యానం చేస్తున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నాం. కానీ ఆ ధ్యానాన్ని ఎలా మనం దాన్ని మన లోపలే ఆ శక్తిని ఎలా ఉంచుకుంటున్నాం, ఖర్చు చేసుకుంటున్నామా, దాన్ని అలాగే ఉంచుకుంటున్నామా గమనించుకోవాలా. ధ్యానం చేస్తున్నాం, పక్క వాళ్ళని ఎక్కిరిస్తాం, ఇది కరెక్ట్ కాదు అని అంటాము. అంటే ఏ సిచ్యువేషన్లో ఎవరు ఎలా చేస్తారో అది కరెక్టే వాళ్ళకు. కానీ మనం ఏంటంటే నువ్వు ఎందుకు ముందుకు వెళ్తున్నావు, నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు అని ఆర్గనైజేషన్స్ అనుడు అవసరం లేదు. ఒక ధ్యాని యొక్క లక్షణాలు అవి కాదు. మనం ధ్యానం చేస్తున్నప్పుడు కాస్మిక్ నుంచి ఆ ఎనర్జీని మొత్తం గంటలు 3 గంటలు 6 గంటలు ఇప్పుడు శాకాహార ర్యాలీ చేస్తే చాలా తీసుకున్నాం కర్మల్ని దద్దం చేసుకోవడానికి. ఆ గంట సేపు ఎరక స్థితిలో లేకుండా ఆత్మస్థితిలో ఉన్నాం. మనం ఎరక స్థితిలో ఉంటూ ఆత్మస్థితిలో ఉన్నాం. మనసు పనిచేయలేదు ఆ గంట సేపు. ఎందుకంటే మనం ఒక ర్యాలీలో పాల్గొన్నాం. ఆ ఎనర్జీ ఎంతో ఉంటాయి, ఆ ఎనర్జీ తోటి ఎన్నో కర్మలు పోతాయి. కానీ వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బయట వాళ్ళ గురించి, ఇంకా ఎవరైనా మన ఎవరైనా తప్పు పనులు చేస్తున్నా వాటి గురించి ఆర్గనైజేషన్స్ చెప్పుకోవడం అవసరం లేదు. ఫస్ట్ నేను ఎలా ఉన్నాను, మనల్ని మనం చెక్ చేసుకుందాం, పక్క వాళ్ళని కాదు. ఎక్కడికైనా వెళ్దాము అంటే ఫ్యామిలీలో, అరే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఇస్తలేదు అంటారు. ఎందుకు సపోర్ట్ ఇయ్యరు? నువ్వు కరెక్ట్ ఉన్నాక వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఫస్ట్ నేను ఎలా ఉన్నాను, ఫస్ట్ మనం మారాలి. నువ్వు మారినాక నువ్వు ధ్యానం చేయకముందు ఎలా ఉన్నావు, ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉన్నావు అని మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది.
నువ్వు మంచిగా మారినప్పుడు ఎవరైనా వద్దంటారా? ఎవరు వద్దన్నారు? అరే నా భార్య ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఇలా అయింది. ఇంకా ఇంకా ఆమె ఇలా ఇంకా నన్ను ఇంకా మంచిగా చూసుకోవాలి. ఆమె ఇంకా మారాలి. నేను మారకుండా ఆమెనా మారుతుంది కదా! వెళ్ళని అని అనుకుంటారు. భర్త భర్త ఫస్ట్ ధ్యానం చేసిండనుకో, భర్తను సుఖ భార్య అలాగే చూస్తది. ఎందుకంటే ప్రేమ గుణం మన లోపల ఫస్ట్ రావాలి. ప్రేమించాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన ఇంటి వాళ్ళని ప్రేమించాలి. పక్క వాళ్ళని ప్రేమించాలి. అన్ని జీవులని ప్రేమించాలి. మాటతో సుఖ ప్రేమగా రావాలి. నోట్లకేంది ఎలాంటి మాట వస్తుంది. మనం అక్కడ ఒక మాట మాట్లాడుతున్నామంటే ఎవరికి నొచ్చుకోకూడదు. మనసుకు నొచ్చుకున్నదనుకో అది కూడా ఒక కర్మనే. అది కూడా ఒక పాపమే. అప్పుడు అక్కడ ఏం లాభం? లాభం లేదు. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది మనమే. ప్రతి క్షణం ఎరక స్థితిలో ఉండాలి. గంటలు గంటలు ధ్యానం చేయడం ఎంత ముఖ్యమో మనల్ని మనం చెక్ చేసుకోవడం ముఖ్యం. మనం చేస్తున్నది అలాగే ఉంచుకుంటున్నామా లేదా? ధ్యానం చేస్తున్నాం, కుండలో నీళ్లు పోసినాము, ఆ నీళ్లు నిండా అలాగే ఉంటాయి. దానికి ఒక చిన్న రంధ్రం పొడిస్తే కారిపోతాయి. ఇప్పుడు మనం ధ్యానం చేసినాం, పక్క వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి, మన ముందటున్న వాళ్ళ నుంచి ఆలోచించినామనుకో అంతా లాస్ అయిపోతుంది. చేసేం లాభం? లాభం లేదక్కడ. చాలా మట్టుకు చూడండి, ధ్యానం చేయని వాళ్ళు శాకాహారులు ఉన్నవాళ్ళు వాళ్ళొక ఎరక స్థితిలో ఉంటారు. ఫస్టు మనిషి నేను ఏదైనా చేయగలుగుతాను అంటే నీ మీద నీకు నమ్మకం ఉంటేనే చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేస్తారు, నేను ఎందుకు ఇలా ఎదుగుతలేను అని. ఎందుకు ఎదగరు? ఒకళ్ళు ఎదిగినప్పుడు ఒకళ్ళు ఎందుకు ఎదగరు? ఎదుగుతారు. కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే నేను ఎదగాలి అంటే ఏం చేయాలనేది గమనించరు. నేను 4 గంటలు ధ్యానం చేస్తా, 6 గంటలు ధ్యానం చేస్తా, ఓకే చేస్తారు. చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? ఎలా ఉంటున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఏం గమనిస్తున్నాం? ఎలాంటివి చూస్తున్నాం? ఎవరైనా లొల్లిలు పెడుతున్నారంటే ఫాస్ట్‌గా ఉరుకుతాం. పొయ్యి మీద కూరున్నా సరే దాన్ని బంద్ చేసి మరీ వెళ్ళొస్తాం. అరే ఇక్కడ ధ్యానం క్లాస్ ఉన్నది, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉన్నది, ఇక్కడ భగవద్గీత గురించి విచారం ఉన్నది, రండి అంటే నాకు కూర వండుడు ఉన్నది, నా భర్త రొట్టెలు చేయమన్నాడు, మాకు ఫ్యామిలీ నా ఇంట్లోకి ఏంది తోలేయరు, పంపియ్యరు. మరి కయ్యం దగ్గరికి పోమన్నాడా భర్త? పోయిరమ్మ చెప్పిందా? అత్తమ్మ చెప్పిందా కయ్యాల దగ్గరికి పోకూడాలని? అక్కడికి అలాది పర్మిషన్ అవసరం లేదు. ఇక్కడికి పర్మిషన్ కావాలి. పర్మిషన్ కావాలంటే ఓకే, పర్మిషన్ అందరు పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఫస్ట్ నువ్వు ఒక అడుగు వేయాలా. ఒక అడుగు వేసిన తర్వాత నీ లోపల ఒక మార్పు వచ్చిందంటే, ఆహా ఇంతకుముందు నా ఇంట్లో మనిషి ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా అయిండ్లు అని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు గమనిస్తారు, ఇంతకుముందు ఎలా ఉన్న మనిషి ఇప్పుడు ఇలా అయిందంటే దీనికి కారణం ఏంటిదని వాళ్ళు వెతుకుతారు. అంటే ఇంతకుముందు ఈమె ధ్యానం చేయకపోయేది కాబట్టి ఆమె అలా ఉంది, ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ఇలా ఉంది కాబట్టి ఆమెని దానికి సమయం ఇవ్వమని చెప్పాలి. సమయానికి పోతా అంటే అద్దని అనుకోరు, వాళ్ళు చెప్పరు. అలా కారణం మనదే. మనం ధ్యానం చేస్తున్నామంటే ఖచ్చితంగా మారాల్సింది మనమే. ప్రతి ఒక్కళ్ళని, మన భర్తని, మన ఫ్యామిలీ మెంబర్స్ మీదనే వాళ్ళ మీదనే నెట్టేస్తాం. నాకు ధ్యానం బాగా చేయాలని ఉన్నది, నాకు టైం ఉండదు. నరేంద్ర మోడీకి ఉన్న టైం మనకు లేదు. నువ్వు మత్తు చెప్తావు కథలు. చాలామంది నన్నే అంటారు, నువ్వు చెప్తావు మత్తు, నీ భర్త ఒప్పుకున్నాడు నువ్వు మస్తు చెప్తావు అంటారు. అసలు ఎక్కువ మన శరీరానికి కష్టపెట్టి సంపాదించి అది ఎక్కడ వరకు వస్తుంది అన్నది గమనించండి. మన ఎంబట ఏది రాదని అందరికీ తెలుసా తెలీదా? డబ్బులు, భూములు, బిల్డింగ్లు వస్తాయా? ఎవరికన్నా వస్తాయంటే చెప్పండి, చేతులు లేవట్టండి. వస్తాయా? రావు. కానీ మరి దానికోసం పాకులాడుతూ ఉంటాం. 12 గంటలైనా పని చేస్తూ ఉంటాం దానికోసం. ధ్యానం కోసం 1 గంట ధ్యానం చేయండి అంటే నాకు టైం లేదు, నాకు నీ అంత టైం ఉండదు నాకు చేయాలంటే. సత్సంగాలు నడుస్తున్న విందురన్న టైం లేదు నాకు బీడీలు చేసుకోవాలా, నాకు మిషన్లు కుట్టాలి, తోటలో గడ్డి ఉన్నది, అది ఇది ఎన్నో కబర్లు చెప్తాం. అది మన ఎంబట ఏది రాదు. ఇంకెన్ని రోజులు
ఒకటే తరగతిలో ఎన్ని రోజులు ఉందాం మనం? 2వ క్లాస్‌కి వెళ్ళొద్దా? 3వ క్లాస్‌కి వెళ్ళొద్దా? ఒకటే పిల్లాడిని ఫస్ట్ క్లాస్‌లో ఎన్ని సంవత్సరాలు కూర్చుండబెడితే ఆయనకు బోర్ రాదా? అదేం లాభం? నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం ఫస్ట్ నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. చెప్పడానికి ఎందరో గురువులున్నారు. ముందు అప్పట్లో ఇంకెవ్వరు లేరట. ఇప్పుడైతే గురువులు చాలా మంది ఉన్నారు. నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే గురువు నీ దగ్గరికే వస్తారు. కానీ మనం సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కదానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరం అన్నాం మనం. మీరెవరు అంటే ఆత్మ అని అన్నాం. ఆత్మ అని తెలుసు. మరి ఆత్మకి ఏమవసరము? పెద్ద బిల్డింగ్‌లు అవసరమా? ఈ భూములు అవసరమా? డబ్బు అవసరమా? సంపాదన ఏది అవసరం చెప్పండి? ఆత్మ జ్ఞానం అవసరము. జ్ఞానం అవసరం ఫస్ట్. మనం ఎలా ఎదగాలి? ఆ జ్ఞానం ఎక్కడొస్తది మరి? ఇంట్లోనే ఉండి నేను 3 గంటలు ధ్యానం చేస్తాను. నేను ఎక్కడికెళ్ళానంటే ఎట్లా వస్తది? అందరి అనుభవాలు ఇనాలి. అన్ని క్లాసులకెళ్ళాలి. అన్ని విలేజ్‌లకెళ్ళాలి. ఒక్కొక్క విలేజ్‌లో ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఒక్కొక్క మాస్టర్ చెప్పింది ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఎంత తెలిసినా సముద్రంలో ఒక చుక్కంత సుఖ కాదు మనం నేర్చుకున్నది. మనిషి లోతు తెలుస్తదా ఎవరికైనా మనసు లోతు? మన మనసు లోతు ఎవరికైనా తెలుస్తదా? మన భర్తకు కూడా తెలీదు. చెప్తారా ఎవరైనా మీ మనసులో ఉన్నది మొత్తం లోతు ఎవరికైనా? అరే సముద్రంలో ఉన్న ఇసుక ఎవరికి తెలది. ఈ ఆత్మజ్ఞానం మీకు అంతకంటే మనం తెలుసుకుంటేనే తెలుస్తది. అది ఎంత తెలిసినా ఇంకా గింతే. నాకెంత తెలిసినా ఇంకా నాకు తెలియదు అన్న స్థితిలో మనం క్లాస్‌లో కూర్చుంటేనే అది మన బుర్రలోకి ఎక్కుతది. నేను సీనియర్ మాస్టర్‌ని. నేను 10 సంవత్సరాలాయె, నేను 20 సంవత్సరాలాయె, నేను 5 ఏండ్లాయె నేను ధ్యానం చేయబట్టి, ఆ మేడం ఏంది మొన్నొచ్చింది 3 రోజుల నాడు ఆమె చెప్తే నేను వినాల్సిందేంది అని మనం అటు ఇటు దిక్కులు చూసినామనుకో, అక్కడ మెయిన్‌ది ఏదో ఉంటది మనకు అవసరం ఉన్నది. ప్రతి ఒక్క మాస్టర్‌కి ఒక మైక్ వచ్చింది, ఒక చెప్పడానికి అవకాశం వచ్చిందంటే ఇక్కడ ఎవరికో ఒకళ్ళకి అది అవసరం ఉంటది. ఆ జ్ఞానం అవసరం ఉంటది. అది చెప్పేది వాళ్ళు కాదు. వాళ్ళ ఎనక ఈ స్టేజి ఎక్కిండ్లంటే ఇక్కడ మాస్టర్స్ ఉంటారు. కనిపించే మాస్టర్స్ కావచ్చు, కనిపించని మాస్టర్స్ కూడా కావచ్చు. ఆ మాస్టర్స్ ద్వారా వాళ్ళకు తెలియకుండానే ఇక్కడ కావాల్సిన మెసేజు వాళ్ళు అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరము వినడానికి వెళ్ళాలి. ఖచ్చితంగా ఉండాలి. పోతాము. అక్కడ ధ్యానం పండుగ 9 గంటలకు ఉన్నదంటే 12 గంటలకు వస్తాము. మళ్ళా మధ్యాహ్నం లంచ్ అయిపోయిందంటే మళ్ళీ ఇంటికెళ్ళాలి. నాకు బస్సులు దొరకయి. టైం ఉండదు. వెళ్తాం. టైం ఉండదు అసలు మనకెప్పుడు టైం ఉండది. టైం ఎప్పుడుంటది? ఎప్పుడూ ఉండది. ఆ టైంని మనం తీసుకోవాలి. ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. ఉన్న రోజు ఈ పండగ ధ్యానం కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమం లేని రోజు ఎక్కువ చేసుకోండి. చేసుకుందాం మనం. ఇవాళ ఏసేది నిన్న నైట్ మొత్తం పొద్దంతా చేసుకుందాం. ఈరోజు టైం ఇయ్యమందాం. మన ఫ్యామిలీ ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకుంటారు. ఆ సమయాన్ని వట్టిగా ఇంటికాడ కూర్చొని సినిమాలు అవి ఇవి టీవీలు పిల్లలతోటి అవసరం లేని పక్క వాళ్ళతోటి ముచ్చట్లు ఎవరైనా నచ్చిందంటే గంటలు గంటలు ముచ్చట్లు ఆడుతూ ఉంటాం. దానికి టైం ఉంటది. గంట కూర్చున్నాకైనా టైం ఉంటది. ఎవరైనా ఇంటికి ఏదైనా నచ్చిల్లు అంటే ఫస్ట్ వాళ్ళని ధ్యానంలో కూర్చోమనాలి. వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే నెగెటివ్‌గా ఏదైనా మాట్లాడతారనుకో, సరే నీకు సమాధానం చెప్పేంత నాకు తెలివి లేదు గానీ, నువ్వు ధ్యానం చెయ్యు. ధ్యానం చేస్తే నీకు అన్నీ తెలుస్తాయంటే, అయితే వాళ్ళు ధ్యానం అన్నా చేస్తారు. అయితే వాళ్ళు వెళ్ళనన్నా వెళ్తారు. మన సమయాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అయితాం. రెండిట్లలో ఏదన్నా కూడా చేస్తారు. ఆ 2 ఏది చేసినా మనకు ఓకే. వాళ్ళు ఏం కావాలో వాళ్ళకు అది విశ్వం చూసుకుంటది. నువ్వు చెప్పంగానే ఆళ్ళు పెద్ద ఇది గారు. కాబట్టి మన సమయాన్ని మనం కాపాడుకుందాం. దేనికి సమయాన్ని ఇయ్యాలో మనం కాపాడుకుందాం. అవసరం లేని దానికి సమయాన్ని ఇయ్యకూడదు. అవసరం ఉన్న దానికి సమయం ఇద్దాం. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. నమస్కారం మేడం. మేడం మాంసపిండంని మంత్రపిండంగా మార్చాలి అని విన్నా. దాని గురించి కొంచెం వివరించండి. థ్యాంక్ యూ. నాకు తెలీదన్న ఆన్సర్.
నాకు పత్రిజీ చెప్పిన దాన్ని గుర్తు తెచ్చుకుంటుంటే, మాంసం అంటే ఫిజికల్ మ్యాటర్. ఇది ఫిజికల్. ఫిజికల్ అంటే ఏంటి? భౌతికం. ఈ భౌతిక శరీరం ద్వారా మనని మనం ఆత్మ పదార్థంగా చేసుకోవాలని పత్రిజీ ఎప్పుడో చెప్పినట్టు నాకు గుర్తు. అదే చెప్తున్నా. అంతే. ఎందుకంటే నాకు జ్ఞానం లేదు అంత. ఆయన చెప్పిందే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేస్తున్నా అంతే. డౌన్లోడ్ అండ్ అప్లోడ్. సో, ఎక్కడో విన్నా. మనం అంటాం, నాలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది అని అంటామా లేదా? అంటామా లేదా? ఈ నీలో ఆత్మ ఉందంటే ఆ నీలో ఎవరు? నాలో ఆత్మ ఉందంటాం. ఆ నా ఎవరు? మరి నాలో ఆత్మ ఉంది అంటే అర్థం ఏంటి? నాలో ఆత్మ కాదు, ఆత్మకి శరీరం ఉంది. నాలో ఆత్మ కాదు, ఆత్మకి శరీరం ఉంది. సో నాకు శరీరం ఉంది. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు కాదు, దేవుడే శరీరం తీసుకుని వచ్చాడు. రైట్ ఆర్ రాంగ్? ఐ డోంట్ నో బాస్. మనలో ఆత్మ ఉందని మనం అనుకుంటున్నాం. ఈ శరీరం ఈజ్ నథింగ్, జీరో, బూడిదే. నాలో ఆత్మ ఉంది అంటే నా అంటే వేరే, ఆత్మ అంటే వేరేనా? నువ్వు వేరే, ఆత్మ వేరేనా? నువ్వు అంటే ఏంటి? మరి నీలో ఆత్మ ఉండడం అంటే అర్థం ఏంటి? నువ్వు అంటే ఎవరు మరి ఇక్కడ? ఇప్పుడు నేను అలా మీ అందరిలో ఆత్మ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఆ అందరూ ఎవరు? శరీరాలు. శరీరాలు. మీ శరీరాల్లో ఆత్మ ఉందనాలా? మీ ఆత్మకి శరీరం ఉందనాలా? శరీరాల ఆత్మ ఉందా? ఆత్మకే శరీరం ఉంది కదా. ఈ శరీరం కదా, దీనిలో ఆత్మ ఉంటుంది, నివసిస్తుంది. శరీరంలో ఆత్మ ఉందా? ఆత్మకి శరీరం ఉందా? ఆత్మకి శరీరం ఉంది. మరి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? శరీరంలో ఆత్మ ఉందా? ఆత్మకి శరీరం ఉందా? శరీరము శాశ్వతమా? ఆత్మ శాశ్వతమా? ఆత్మ శాశ్వతం. మరి ఏది మీరు? ఆత్మ. మరి నాలో ఆత్మ ఏంటి? క్లారిటీ వచ్చిందా? నాకు కూడా మొన్ననే తెలిసింది ఇది. ఇంకొకటి చెప్పేసి వదిలేస్తా. ఒక పుస్తకంలో చదివాను, ఒక గురు శిష్యుల మధ్యలో సంభాషణ. శిష్యుడు గురుని అడుగుతాడు, గురూజీ గురూజీ అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటో గురూజీ చెప్పండి సార్, చెప్పండి గురూజీ అని అడిగాడు. గురూజీ కొంచెం టైం తీసుకుని, ఏం లేదు నాయన, నువ్వేది కాదో తెలుసుకుంటే అదే నీ ఆత్మజ్ఞానం అన్నారు. నువ్వేది కాదో తెలుసుకుంటే అప్పుడు నీకు ఆత్మజ్ఞానం అనేది తెలుస్తుంది. అది ఆ గురూజీ ఆ శిష్యుడికి చెప్పారు. ఇది నేను ఒక పుస్తకంలో చదివింది, ఇది నా జ్ఞానం కాదు. ఏది కూడా నా జ్ఞానం కాదు, నా అన్ని డౌన్లోడ్ అండ్ అప్లోడే, కాపీ పేస్ట్. నా జీవితంలో నాకు చాలా మంది గురువులు ఉన్నారు. ఆ గురువుల నుంచి వచ్చిన సారం అంతా నేను మీకు ఇస్తున్నా. తప్పితే ఏది కూడా నా సొంతం కాదు, నాది కాదు, నాది ఏది కానే కాదు, నా ద్వారా వస్తుంది అంతే. నాకు తెలిసి అది మ్యాటర్ అండ్ స్పిరిట్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నాకు ఆనందం అంటే ఏంటో తెలుసు, సచ్చితానందం నాకు తెలియదు. చిత్ అంటే ఏంటి? చిత్ అంటే ఏంటి? చిత్తం అంటారు కదా, చిత్తం అంటే ఏంటి? నాకు తెలుగు రాదు, అందుకే అడుగుతాను.
ఆలోచన మనసా ఉద్దేశాలా? సత్ అంటే సత్యం. సత్ అంటే నాకు తెలిసి సత్యంగా, లేకపోతే మంచి గుడ్నెస్ అంటే మంచి ఆలోచనలు వచ్చిన ఆనందం సచ్చిదానందం అంటారని నాకు అనిపిస్తుంది. దాంతకంటే మించి నాకు తెలియదు. సచ్చిదానంద ఉమ్. తెలుసుకుందాం, తెలియంది తెలుసుకుందాం. నాకు ఇది తెలీదు, నేను కనుక్కుని వచ్చి చెప్తాను అని చెప్పండి, అంతే. బెస్ట్ సార్, నాకైతే తెలియదు సార్. థ్యాంక్ యూ. మీ అనుభవ జ్ఞానం ఒకటి, ఏం అనుభవం కావాలి? మీ అనుభవం. ఇవే కదా అనుభవాలన్నీ చెప్పినవన్నీ. అప్లోడ్ డౌన్లోడ్ కాకుండా మీ పర్సనల్, నా పర్సనల్ ఏం లేవు ఇక్కడ. దేర్ ఇస్ నథింగ్ పర్సనల్. మీ ఎక్స్పీరియన్స్ మేడం. మెడిటేషన్ వల్ల మీకంటూ వచ్చిన ఒక థీమ్ ఏంటి? మీలోంచి స్వాగ్ ఎలా వచ్చింది? మీ లోపల నుంచి అలా ఎందుకు వచ్చింది? ఓకే, ఇప్పుడు అందరికీ పాప ఆకలేస్తుంది లంచ్ కన్నా. కొంచెం చెప్పాలి. అదే మెయిన్. ఇంకా వంట కాలేదా? మీరంటేనే స్వాగ్ కదా, అది తెలియాలి ఇక్కడ. ఏం చెప్పాలి? ఆవిడ నా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతుంది, నేను చెప్తున్నా నాకు మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ కూడా రాలా. లైఫ్ ఎక్స్పీరియన్స్ మేడం. లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయమ్మా. ఒకటి అయితే ఈవిడ స్వాగ్ గురించి అడిగారు. స్వాగ్ అంటే సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్ అనమాట. అది నేను యాక్చువల్గా నవంబర్ 2018లో ఒక డైరీ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది అనేది ఒక వీడియో చూసా. ఘోరాతి ఘోరమైన ప్రక్రియలతోటి, ఘోరాతి ఘోరమైన పద్ధతులతోటి, ఘోరాతి ఘోరమైన విధంగా ఆవులని గేదెలని ఆ పాల కోసం చేస్తున్నట్టు చూసి ఆ రోజు నేను డ్రాప్ చేసేసా. ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను మీద అవ్వాల్సిన అవసరం లేదు. ఆవిడ నా అనుభవం అడుగుతున్నారు కానీ నా అనుభవం నేను చెప్తున్నాను అంతే. ఓకే, అప్పటికప్పుడు డ్రాప్ చేసేసా నవంబర్ 2018లో. మళ్ళీ నాకెందుకు అన్ని నవంబర్లో అవుతున్నాయి, ఆయన బర్త్డే గురించి అన్నో నాకు తెలియదు. మళ్ళీ నవంబర్ 2020లో స్వాగ్ అనేది స్టార్ట్ చేశా 3 అంశాలు పెట్టి. ఒకటేమో సేవ్ వాటరు, అంటే నీటిని, ప్రకృతి వనరుల్ని మనం వృధా చేయరాదు. రెండోది సేవ్ యానిమల్స్. మూడోది ప్లాంట్ ట్రీస్, అంటే మొక్కలు నాటాలి. ఈ మూడు ఉన్నాయి, ఇంకేం లేవు పెద్దగా. అది ఎందుకు వచ్చిందంటే మనము ఒక మనిషి జన్మ తీసుకున్నందుకు మనం ఎలా అంటే ఖనిజ రాజ్యం నుంచి, మొక్కల రాజ్యం నుంచి, జంతు రాజ్యం నుంచి మనిషి రాజ్యంలోకి వచ్చాం. సో మన బాధ్యత ఏంటంటే ఈ 3 రాజ్యాలని మనము పరిరక్షించాలి, వాళ్ళ పట్ల మన యొక్క బాధ్యతని మనం వహించాలి అన్న యొక్క ఉద్దేశంతో నేను ఇది పెట్టదలుచుకున్నా. మనం అందరినీ చంపుకుంటూ, అన్నిటిని వాడుకుంటూ, విచ్చలవిడిగా మనం బ్రతుకుతూ, బాధ్యత లేకుండా ఉన్నప్పుడు ఈ భూమాత సర్వనాశనం అయిపోతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్క మనిషి మనం ప్రకృతి నుంచి ఏమేమి తీసుకున్నామో దాన్ని తగ్గట్టు మనం ఏం చేస్తున్నాం ప్రకృతి కోసం అనేది ఒకసారి మనం ప్రశ్నించుకుంటే మనకే ఆన్సర్ వస్తుంది. చక్కని గాలి పీల్చుకుంటున్నాం, చక్కని పరిశుద్ధమైన నీరు తాగుతున్నాం, చక్కని ఆహారం తింటున్నాం. మనం ఏమిస్తున్నాం మళ్ళీ ప్రకృతికి అనేది ఒకసారి ఆలోచిస్తే మీకే ఆన్సర్ వస్తుంది. మీరు చేయదలుచుకోలేదా, నో ప్రాబ్లం, కానీ ఎప్పుడప్పుడు చేయాల్సిందే. మనము బాధ్యతలను తప్పించుకుంటే ప్రస్తుతం తప్పించుకుంటారు, కానీ ఇప్పుడు ఆయన అడిగారు కదా జన్మరాహిత్యం నుంచి, మీరు ఎంత పోస్ట్పోన్ చేసుకుంటారో చేసుకోండి, కానీ అది చేయాల్సిందే. ఓకే, మీరు ఆత్మజ్ఞానాన్ని పొందాలని లేదా, పొందకండి, నో ప్రాబ్లం, కానీ ఏదో ఒక జన్మలో చేయాల్సిందే. ఎంతవరకు పోస్ట్పోన్ చేసుకుంటారో అది మీ చేతుల్లో ఉంది. ఎన్ని జన్మలు పోస్ట్పోన్ చేసుకుంటారో మీ చేతుల్లో ఉంది. ఎన్ని జన్మల వరకు మీరు ఎరుకతోటి జీవించకుండా ఉండాలనుకుంటున్నారో మీ చేతుల్లో ఉంది. ఎంతవరకు మీరు భూమాత కోసం, జంతువుల కోసం, మనుషుల కోసం, లోక కళ్యాణం కోసం మీరు పనులు చేయకుండా ఉంటారని మీ చేతుల్లో ఉంది. సో స్వాగ్ అంటే బేసిక్గా
జంతువుల పట్ల, మనుషుల పట్ల, ప్రకృతి పట్ల బాధ్యత. ఈ 3 రాజ్యాలు, ఈ 4 రాజ్యాలు కలిసిమెలిసి ఉన్నాయి, సెపరేట్గా లేవు. ఈ 4 రాజ్యాలని ప్రభావితం చేస్తాయి కాబట్టి 4 రాజ్యాలు మనము సహజీవనం చేస్తున్నప్పుడు మన బాధ్యత తీసుకోవాలి. మన వంతు మన బాధ్యత తీసుకుందాం, అందరి బాధ్యత తీసుకోకర్లే. మన వంతు మన బాధ్యత తీసుకుందాం చాలు. కాదు, ఎంత తెలిస్తే అంతే చెప్పండి, తెలియకపోతే చూప్ సైలెంట్ అయిపోయారు అందరూ. ఇంకేం చెప్పారు లేదు. ఇంకా ఇక్కడ ఎలా అంటే ఎంత తింటే అరుగుతుందో అంతే చెప్పాలి. ఎక్కువ చెప్పినా అనుకో అది చేస్తుంది. ఎంత చెప్పాలో అంతే చెప్పాలి, అంతకంటే ఎక్కువ చెప్పకూడదు, అంతకంటే తక్కువ చెప్పకూడదు. ఆ మోతాదు తెలియాలి. చూడండి, ఐ థింక్ టుడే ఇస్ ఎనఫ్, మళ్ళీ కావాలంటే నెక్స్ట్ టైం. అంతే కదా, కరెక్టే కదా చెప్పింది. యా, థ్యాంక్ యూ. ఈ మాస్టర్ మాట్లాడుతుంటాడు మేడం. రండి, వేమనపల్లికి వెళ్ళి వచ్చినాడు, నాకు కూడా పరిచయం లేడు. సరే, వేదిక మీద ఉన్న సీనియర్ మాస్టర్లందరికీ మరియు పితామహ పత్రిజీ గారికి, మన ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్లందరికీ ఆత్మాభివందనాలు. అయితే ఇప్పుడు మన సీనియర్ మాస్టరు రెడ్డి గారు కదా, గంగారెడ్డి సార్ గారు ఒక మేడం క్వశ్చన్ అడిగారు. ఏమనంటే, ఇప్పుడు మనకు ఇదే లాస్ట్ జన్మ అయితే ఎంత బాగుంటుంది అని అడిగారు కదా మేడం. అంటే నేను ఒక యూట్యూబ్ క్లాస్లో విన్నా, నేను సీనియర్ మాస్టర్లది. సార్ ఏం చెప్పిండంటే, సో ఏంటంటే ఒక 5 లక్షలు ఈరోజు అప్పు తీసుకున్నా, నేను 5 సంవత్సరాల వరకు కట్టేయాలి, అది నా గోలు. కానీ నేను ఈ సంవత్సరం లోపే కట్టాలనుకుంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేనా మాస్టర్స్? మనం 5 లక్షలు ఈ సంవత్సరం లోపే కట్టాలనుకుంటే చాలా కష్టపడాలంటే మన యొక్క కర్మబంధాలన్నీ దగ్ధం చేసుకోవాలి. మనం ఈ ఆధ్యాత్మిక చింతనలో కర్మబంధాలన్నీ దగ్ధం చేసుకోవాలంటే మనం ఎంతగానో సాధన చేయాల్సి ఉంటుంది. మరి మనకి ఈ జీవితం సరిపోతుందా, ఈ జన్మ సరిపోతుందా అనేది ఇప్పటిదాకా మేడం చెప్పారు, ఎరుకతో జీవించాలని. ఆ ఎరుకతో జీవిస్తూ, ఎరుకతో సాధన చేస్తూ, మరి ఈ జన్మ సరిపోతుందా నాకు, అంటే ఈ 5 లక్షలు ఈ సంవత్సరంలో నేను కట్టగలనా అనే ఎరుకతోటి మనం జీవించినట్టయితే మనకు మరో జన్మ ఉంటుందా ఉండదా అనేది మనం తెలుసుకోవచ్చు. సారీ మాస్టర్స్, ఏమైనా తప్పు ఉంటే నేను, ఎందుకంటే ఒక 6 నెలలు అవుతుంది నేను ఇందులోకి వచ్చి. ఎందుకంటే నాకు ఇంతకుముందు సీనియర్ మాస్టరు తిరుపతి సార్ గారు ఉన్నారు వేములకుర్తిలో. ఆ సార్ గారు స్కూల్ పెట్టినప్పుడే నన్ను ఇందులోకి లాగారు. నాకు ఇంతకుముందు స్వాధ్యాయ భక్తుని చిన్నప్పుడు మామూలు వాళ్ళు ఎత్తుండే. తర్వాత ఎప్పుడంటే తిరుపతి సారు 2012లో స్కూల్ పెట్టిళ్ళు, అప్పుడే పత్రిజీ ద్వారా అక్కడ హైదరాబాద్లో నుండి ఆ సార్ వచ్చి స్కూల్ పెట్టి పిల్లలకు మరియు ఉపాధ్యాయులందరికీ నేను టీచింగ్ చేసిన 1 సంవత్సరం. అప్పుడు నాకు అంతగా ఏమనిపించలేదు, ఎందుకంటే పిల్లలకు ఏదో ఏకాగ్రత కోసమో, టీచర్లు కూడా ఏకాగ్రతతో ఉంటారు అన్న లెక్క మీద ధ్యానం చేయించారు. సార్ నాకు ప్రతి నెల ఇప్పుడు వస్తున్నటువంటి మాసపత్రిక పత్రిజీ గారి ధ్యాన జగత్ నాకు మంత్లీ వేయించేవారు. నేను ఒక్క పేజీ కూడా చదవలేను అప్పుడు, అవి ఇంత కట్ట జమ అయింది సంవత్సరం వరకు. ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత నేను ఆ బుక్ ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తున్నాను. ఆ మాసపత్రిక ఇప్పుడు ఎప్పుడు వస్తుందా, అందులో నుంచి ఏ ధ్యానాన్ని నేను తీసుకుంటానా అనే అనుభవంతో నా బుక్ చదవడం జరుగుతుంది. అందుకే ఒక చిన్న ఈ విషయం చెప్దామని మైక్ తీసుకున్నాను. ఏమైనా తప్పుంటే క్షమించండి. అంతేకాకుండా పత్రిజీ గారు 1,00,000 బుక్స్ చదివి మనకు 2 మనం ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం చెప్తాం, మనము అక్షరాభ్యాసంలో అనే 2 అక్షరాలు చెప్తాం. అమృత ఆహారం, ఆత్మజ్ఞానం. అమృత ఆహారం అంటే శాకాహారం, ఇప్పటిదాకా మనం శాకాహారాలు చేసినాం కదా అది. తర్వాత ఆత్మజ్ఞానం, ఈ అందరితోటి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సత్సాంగత్యం, గురు సాంగత్యం, ఈ విధంగా మనం ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇంతటి సదవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరున కృతజ్ఞతలు. నా పేరు శ్రీకాంత్, మాది వేములకుర్తి. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంటాక్ట్ చేస్తా. అయితే ఇందులోకి రావడానికి కూడా
అర్హత కావాలని చెప్పారు ఒక మాస్టరు. ఆ అర్హత కూడా నాకు ఎందుకు 12 సంవత్సరాల తర్వాత వచ్చింది మాస్టర్స్. నాకు ఎలా వచ్చిందంటే నా ఒళ్ళంతా కాలిపోయింది కరెంట్ షాక్ తగిలి. నా ఒళ్ళంతా కాలిపోయిన తర్వాత మా ఏ సార్ కూడా ధ్యాని సీనియర్ మాస్టర్. మా పిల్లలు తిరుపతి సార్ స్కూల్లోనే చదువుకుంటారు. ఒక పాప 4 సంవత్సరాలు 4వ తరగతి, ఒక పాప 3వ తరగతి. వాళ్ళు హాస్పిటల్కి చూడడానికి వచ్చారు నన్ను. పప్పా నువ్వు ధ్యానం చేయు, నీకు తొందరగా హీలింగ్ అవుతుంది అని చెప్పారు మాస్టర్స్. అంటే ఎక్కడి నుండో నాకు కొంచెం ఉన్నదనుకున్నా ఈ జన్మలో ఎక్కడో ఒక వాసన ఉండేప్పటికే ఆ పిల్లల ద్వారా మాస్టర్స్ అందరూ నాకు ఏ సార్ గారు అది చెప్పిర్రు, డి గారు అది చెప్పిండ్రు, ఆఖరికి ఎస్సీ గారు కూడా చెప్పిర్రు. అంతకుముందే పిల్లల రూపంలో పప్ప నువ్వు ధ్యానం చేయు అంటే నాకు ఎటు మెసల రాదు. తెల్లదాకా గ్లూకోజులు ఎక్కుతూనే ఉంటాయి. ఒక 40 డేస్ నేను హాస్పిటల్లో ఉన్నా. అంటే నా ఆత్మ నా ఏంటిది మాస్టర్స్ నా అనుభవం చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు వస్తున్నాం, మనం ఎందుకు రావాలి, ఎందుకొరకు మనం భూమి మీదకి వచ్చినాం అనేది తెలుసుకోవడానికి కూడా ఒక అర్హత కావాలి. ఆ అర్హత నాకు వచ్చిందని నేను అనుకున్నా. ఇప్పుడు 6 నెలల నుండి సక్రమంగా ధ్యానం చేసుకుంటున్నాం. నా డ్యూటీ నేను చేసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఈ తంబాలు ఎక్కడానికి చేయడానికి నాకు ఎలాంటి ఇప్పుడు సహకరించలేదు బాడీ. నాకు సబ్స్టేషన్లో డ్యూటీ ఇచ్చిర్రు. అదే నేను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ధ్యాన కేంద్రంగా మలుచుకొని టైం దొరికినప్పుడల్లా ధ్యానం చేసుకుంటున్నా. టైం దొరికినప్పుడల్లా మన పుస్తకాలు చదువుతున్నా. ఆ విధంగా కొనసాగిస్తున్నాం. అందరూ కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని ప్రచారం చేస్తూ మీలో ఉన్న జ్ఞానాన్ని దాచుకోకుండా పంచాలని పత్రిక ప్రతి వారికి చెప్తారు. పత్రిక గారు చెప్పినట్టే మీలో ఎంత ధ్యానం ఉన్నా కానీ జ్ఞానం ఉన్నా కానీ ఇంకొకరికి పంచండి. పంచుతూ మీరు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆహారం ఆత్మజ్ఞానం అనేది ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి. అలవర్చుకొని ఇంకా మీ తోటి వారికి కూడా అలవర్చే విధంగా మనం పక్కవారు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందితే మనం అందులో కొంచెం ఏదో ఒక రకంగా మనం పొందినట్టే అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి సదావకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. శ్రీకాంత్ మాస్టర్ అన్నట్టు, పత్రిజ అన్నట్టు ఏదో సంఘటన ద్వారా ఈ సృష్టి మనను మార్చి ఆ సంఘటనతోని ఈ ధ్యానం లోపలికి ఎంతోమంది మాస్టర్స్ రావడం అన్నది జరుగుతుంది. అందరం కూడా మనం చూసుకోవచ్చు. ప్రతి వాళ్ళు ఒక్కొక్క ఇన్సిడెంట్ నుంచే ఈ యొక్క ధ్యానానికి చాలామంది వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లనే ఆ మాస్టర్ కూడా వచ్చిండు. ఓకే, మీతో నచ్చిన వాళ్ళు మాట్లాడతారా మేడం? వాళ్ళ పేర్లు చెప్పండి. రమ్య మేడం, పద్మ మేడం, మీరు కూడా మీ సందేశాన్ని ఇవ్వాలి. రండి మేడం. అదేవిధంగా మనం అందరం కూడా ఇంకొక 15-20 నిమిషాల భోజనాలు అవుతాయి. అప్పటి వరకు మనం అందరం యొక్క అనుభవాల్ని విందాము. రండి మేడం, తొందరగా రండి. ఇక్కడ మనకి పిఎంసి కెమెరామెన్ రాజశేఖర్ ఉన్నాడు. ఇప్పుడు పిఎంసి వాళ్ళకి కనపడ్డు, కానీ రాజశేఖర్ అని తెలుసు. రాజశేఖర్కి మొన్ననే పెళ్ళయింది. ఈ అమ్మాయే ప్రకృతి వ్యాలీలో అందరి సమక్షంలో పెళ్ళయింది. మనకి తెలుసు కదా ప్రకృతి వ్యాలీలో ఏం సంబరాలు జరుగుతాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. మహాకరుణ ధ్యాన చక్రం జరుగుతుంది కదా, అక్కడ 7 రోజులు జరుగుతుంది. అక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు మొన్ననే. సో వీళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చేద్దాం, రాజశేఖర్కి, రమ్యకి. ఓకే, సో ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలండి. నా పేరు రమ్య, హైదరాబాద్లో ఉంటాను. నాకు ఈరోజు ర్యాలీలో పాల్గొన్నాక చాలా హ్యాపీగా అనిపించింది. నేను పరిణీత గారితో ఒక 4-5 జర్నీస్ చేశాను. అందులో ఇది నా థర్డ్ టైం అనుకుంటా ఇది ర్యాలీ, ఆర్ సెకండ్ టైం. బట్ చాలా ఎనర్జెటిక్గా, చాలా వండర్ఫుల్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఇంత మారుమూల గ్రామాల్లో నిజామాబాద్ జిల్లా ఇంత లోపలకు కూడా ఒక శాకాహారిగా మారాలి అనే తపన, మార్చాలన్న తపన నాకు మీలో ప్రతి ఒక్కరిలో కూడా కనిపించింది. సో నాకు అది ఫుల్గా అసలు నేను అంతే హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఈరోజు ఈ శాకాహార ర్యాలీలో నా భాగంగా నేను పాల్గొన్నందుకు
చాలా హ్యాపీగా అనిపించింది. నేను డాన్స్ కూడా చేశాను, చూసారు కదా. సో నా అంతటి నాకే ఒకసారి ఎవరో మేడం తీసుకెళ్లారు ముందుకి, బట్ అప్పుడు ఏదో సై ఫీల్ అయ్యాను. బట్ సెకండ్ టైం నా అంతటి నాకే అనిపించింది నేను ముందుకెళ్ళి డాన్స్ చేయాలి అని చెప్పేసి. సో అది హ్యాపీగా అనిపించింది. అండ్ యా యా ఓకే, నేను 1.5 year అవుతుంది మెడిటేషన్లోకి వచ్చి. హైదరాబాద్లో గురుస్థాన్ సెంటర్ నుంచి నా మెడిటేషన్ పరిచయం అనేది జరిగిందండి. అక్కడి నుంచే నేను మెడిటేషన్ నేర్చుకున్నాను. అండ్ పత్రి సార్ కూడా నాకు ఎలా తెలుసు అంటే, గురుస్థాన్లోనే ఒక సార్ది ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని నేను చూసినప్పుడు మన తెలుగు పర్సన్లా అనిపించలేదు. అంటే మనకు తెలుగు మన ఇటు సైడు పర్సన్ సారు ఇటు సైడు తెలుగు వచ్చు అన్నట్టుగా అనిపించలేదు ఆ ఫోటోని చూసినప్పుడు. నేను ఫస్ట్ టైం అడుగు పెట్టినప్పుడు ఆయనే గమనించాను. ఆయన హుందాతనంగా కూర్చొని ఉన్న ఫోటో ఉంటుందండి గురుస్థాన్లో, హైదరాబాద్లో. సో అది చూసినప్పుడు ఈయన ఎవరు, ఏంటి సెంటరు, ఏంటి మెడిటేషను అన్నట్లుగా నేను ఒకసారి ఆయన్ని చూడడం అనేది జరిగింది. అండ్ దెన్ లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చొని మెడిటేషన్ చేపిస్తున్నారు. నాగేంద్ర గారు అని ఒక సార్ ఉన్నారు అక్కడ గురుస్థాన్లో, నాగేంద్ర గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఆయన కూడా చేపిస్తున్నారు. అదే రోజు సార్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. అప్పుడు సార్ కోసం చాలా గొప్పగా చెప్తున్నారు. పత్రిజీ సార్ కోసం అని, కడతాల కోసం అని చెప్తున్నప్పుడు ఏంటి అసలు ఈయన గొప్పతనం ఏంటి, అసలు ఎందుకు ఈయన కోసం ఇంతలా చెప్తున్నారు అని ఒక క్వశ్చన్ మార్క్ నాలో ఏర్పడిందండి. అప్పటి నుంచి కూడా నేను మెడిటేషన్లోకి చాలా హ్యాపీగా వచ్చాను. చాలా హ్యాపీగా అంటే ఆడతా పాడుతా గురుస్థానానికి ఏదో అందరితో సజ్జన సాంగత్యం అని, మెడిటేషన్ అని, అలా అని ఇలా అని వాళ్ళు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసే టైంలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళతో సరదాగా ఉండడము, అలాగే నాకు చాలా సంతోషం ఉన్న టైంలో కూడా అది వెళ్ళేదాన్ని. అలా వెళ్తూ సార్ని నేను ఏంటి, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయనేంటి అసలు అనే క్వశ్చన్ మార్క్ ద్వారా నేను ఈ పిరమిడ్ మెడిటేషన్లోకి పిఎస్ఎస్ఎంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత నేను చాలా జర్నీస్ చేశాను, సింగిల్గా కూడా చాలా జర్నీస్ చేశాను. ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళేదాన్ని, ప్రతి మెగా పిరమిడ్కి వెళ్ళేదాన్ని. అక్కడ ఏం జరుగుతుంది, సార్ వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం ఏంటి, వాళ్ళు ఏం పొందారు. సో కడతాల్లో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడి జనాలను చూసి, వాళ్ళందరినీ చూసి చాలా ఎగ్జైట్మెంట్ నాలో. ఏంటి ఇంత జనమా, సార్ ఇంతమందిని శాకాహారులుగా మార్చారా, ఇంతమందిని మెడిటేటర్స్గా మార్చారా అని నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు నేనే ఆశ్చర్యపోయాను. అండ్ నాకు వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత నాలో కూడా ఒక మార్పు అనేది వచ్చింది. నేను కడతాల్లో జనాలను చూసి వాళ్ళందరూ మెడిటేషన్ చేయడం, ఎక్కడెక్కడి నుంచో మారుమూర గ్రామాల నుంచి వచ్చి అక్కడ మెడిటేషన్ చేస్తుంటే, సిటీల్లో ఉన్నవాళ్ళు బిజీ అని ఒక్క మాటతోటి తప్పించుకుని తిరుగుతున్నారు. అంటే సిటీల్లో కొంచెం వాళ్ళున్న వర్క్స్లోనో లేకపోతే కొంచెం వాళ్ళకున్న లైఫ్ స్టైల్ని బట్టి ఏం చేస్తారంటే మెడిటేషన్ అనే దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా కనిపించడం కాదు, అది కరెక్టే. ఆ బిజీ అన్న ఒక వర్డ్తో మెడిటేషన్ పక్కకు పెడతారు. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరూ సార్ మాట కొట్టుబడేయకుండా ఆయన మార్గంలో నడవడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ మీ అందరిని చూస్తుంటే కూడా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇదొక మంచి అవకాశం నాకు. అండ్ నేను మెడిటేషన్లోకి వచ్చాక చాలా అనుభవాలు జరిగినాయి నాకు. బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను కొంచెం సెలవు తీసుకుంటున్నాను, సారీ. నాకు రీసెంట్గానే ప్రకృతి వ్యాలీలో మ్యారేజ్ జరిగింది February 6th. చాలా ఆ పెళ్ళి కూడా అండి నా యొక్క ఏంటంటారు, మాకు ఐ మీన్ లైక్ ఓకే ప్రమేయం లేకుండా గురువుల సహకారంతో, మాస్టర్ సహకారంతో, అందరి పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆధ్వర్యంలో నా మ్యారేజ్ చాలా అనుకున్న దానికంటే కూడా చాలా అద్భుతంగా జరిగింది. పత్రిజీ మెయిన్ ఇక్కడ నాకు చాలా అనుభవాలు ఉన్నాయి ఇందులో, నా జర్నీలో. ఇవన్నీ ఒకసారి నేను ఇంటర్వ్యూలో మీ అందరితో షేర్ చేసుకుంటాను, తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. నాకు సారు ఆశీస్సులు చాలా ఉన్నాయి. నన్ను ఒక యాక్సిడెంట్ నుంచి కూడా మన గురువులు, మన మాస్టర్లు నన్ను కాపాడడం జరిగింది. అవన్నీ చెప్తూ ఉంటే ఇప్పుడు టైం అయిపోతుంది, సారీ. నేను ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తాను. సో
థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని వాళ్ళ ర్యాలీలో పాల్గొనడంలోని అండ్ మీ అందరితో హ్యాపీగా ఇలాగా గడపడం నాకు సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్సిడెంట్ అంటుంది కదా, ఒక 2 నిమిషాలు చెప్తాను. ఈవిడ బస్సులో వస్తుంది హైదరాబాద్ నుంచి, ఎక్కడ కొట్టాల, ఆ కొట్టాలకు వస్తుంది. బస్సు బోల్తా కొట్టి పడిపోయింది. కొంతమంది చనిపోయారు కూడా, చాలా కొద్దిమంది బయటపడ్డారు. బయటపడిన తర్వాత కూడా కొంతమంది దాంట్లో ఇరుక్కుపోయి ఆ బస్సు అంతా కాలిపోయి బూడిదైపోయింది. సో ఆ దాంట్లో ఈవిడ్ని కొంతమంది మాస్టర్స్ తీసుకొచ్చారు. అది కట్టే కొట్టే తెచ్చలేక ఎక్స్పీరియన్స్ చెప్పేశారు, అంతే కదా. సో ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్కి చాలా పని ఉందండి. అంత ఈజీగా వాళ్ళు తీసుకెళ్ళలేరు. ఒకటే చెప్పాలి మాస్టర్స్ తోటి, సార్ నాకు ఇంకా పని ఉంది సార్, ఇంకా చాలామందికి ధ్యానం చెప్పాలి సార్, ఇంకా చాలామంది శాఖలను చేయాలి సార్, నాకు ఇంకా పని ఉంది సార్ అని చెప్పేసి చెప్పాలి. అంతే, నాకు చాలా పని ఉంది, అవునా కదా. సో అందుకని మనం ఇక్కడ ఉండాలి. వెళ్ళిపోవచ్చు, ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ ఉండి సాధించే చాలా ఉంది. సో ఐ రిక్వెస్ట్ పద్మా మేడం ఆల్సో టు కమ్ అండ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి. నేను కూడా హైదరాబాద్లో ఉంటాను. నేను 2012లో వచ్చాను ధ్యానంలోకి. 11 సంవత్సరాలు పూర్తవుతుంది. సో తను అన్నట్టు, మేడం అన్నట్టు, అట్లా అంటే పిరమిడ్ మాస్టర్లు అంటే ఇట్లా వాళ్ళ బాధ్యత అన్నట్టుగానే నాకు కూడా రావడమే 2012లో స్టార్టింగే చాలా పెద్ద ఇన్సిడెంట్ కల్పించి, అంటే ధ్యానంలోకి నేను హడావుడిగా అంటే ఒక 10-15 డేస్లో రావడం జరిగింది. దానికి ముందుగా ఒక ఇన్స్పిరేషన్ అంటే ఆ ధ్యానం మీద నమ్మకం కలగడము, సార్ని కలవడము, పత్రి సార్ని కలవడము, ఇవన్నీ పిరమిడ్ ఎనర్జీ తెలుసుకోవడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. అంటే ఒక పెద్ద ఇన్సిడెంట్ని ఎదుర్కోవడం కోసం ఇవన్నీ ఫాస్ట్గా జరిగిపోయినాయి అనమాట. అంటే అతిపెద్ద అంటే మా అబ్బాయి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అనమాట. ఆల్మోస్ట్ చనిపోయాడని చెప్పారు. అంత పెద్ద ఇదిని దాన్ని నేను ఎదుర్కోవడం కోసం అని చెప్పేసి అర్జెంటుగా నన్ను ధ్యానంలోకి రప్పించినట్టు నేను అనుకుంటున్నాను. అట్లా ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇంచుమించు 45 డేస్ కోమాలో ఉన్నాడనమాట. యాక్సిడెంట్ అంటే చనిపోయాడని చెప్పారు, కానీ అప్పుడు ఏమైందంటే నేను అప్పుడే ధ్యానంలోకి వచ్చాను కదా. ఆ వచ్చిన 10-15 రోజుల్లోకి నాకు చాలా ధ్యానం మీద చాలా నమ్మకం కలిగింది. గురువుగారి సాంగత్యమే కానీ ఏదో మొత్తానికి చాలా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. చాలా ఒక రకమైన ధైర్యం వచ్చేసింది అనమాట. ఒక పక్కన చచ్చిపోయాడని చెప్తున్నారు, అయినా కూడా లేదు వాడికి ఏం కాదు అని. అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలియదు ఆ ధైర్యం. అంతవరకు నా మనస్తత్వం అది కానే కాదనమాట. ప్రతిదానికి భయపడే మనస్తత్వం తప్ప అంత ధైర్యంగా ఉండే మనిషిని కాదు నేను. ఒక పక్కన చచ్చిపోయాడని చెప్తుంటే నేను లేదు వాడికి ఏం కాదని చెప్పేసి అంటున్నాను. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటంటే కానీ నేనేంటంటే లేదు వాడికి ఏం కాదని చెప్పేసి వెళ్ళిపోయి ధైర్యంగా ధ్యానంలో కూర్చున్నాను అనమాట. ధ్యానంలో కూర్చుని ఈశ్వరుడిని ప్రార్థించుకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే నాకు ఇంకా పూర్తిగా ధ్యానం మీద పూర్తిగా అవగాహన లేదు, కానీ ఏదో నమ్మకం, ధ్యానం చేస్తే బతుకుతాడు అని చెప్పేసి ఆ ఈశ్వరుడిని ప్రార్థించాను అనమాట. ఇట్లా నేను వాడికి అంటే ధ్యానం చేసే పిరమిడ్లో నేను వాడిని యాక్సిడెంట్ అయిపోయి ఒళ్ళంతా ఏమైనా పర్వాలేదు, పచ్చడైనా పర్వాలేదు, నేను వాడిని కాపాడుకుంటా కానీ ప్రాణాలు నిలుపు తండ్రి అని చెప్పి ఈశ్వరుని ప్రార్థిస్తూ అలాగే 40 నిమిషాలు ధ్యానం చేస్తే మళ్ళీ ఎవడైతే చనిపోయాడని చెప్పారో అతనే మళ్ళీ ఫోన్ చేసి, బాబు ప్రాణం ఊపిరాడుతుంది, మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాము రండి అని చెప్పి. అట్లా ఇంకప్పుడు గన్మన్ లేచి ఇంక మేము పరిగెట్టాము. అలా 45 రోజులు కోమాలోనే ఉన్నాడు, కానీ వాళ్ళు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు మాకు 45 రోజులు కనిపించలేదు. ఎవరు కాపాడారో అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడు రండి మీకు కృతజ్ఞతలు చెప్పుకుందామన్నా కూడా ఫోన్లో వినపడుతున్నారు, కానీ మనుషులు మాత్రం కనిపించలేదు. అట్లా అబ్బాయి ఇప్పుడు శుభ్రంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. సో అది నా పెద్ద ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్. తర్వాత 10 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు. చాలా నిజంగా పత్రిజీ లాంటి గురువు గారు లభించినందుకు ఈ జన్మ ధన్యమైందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. పిరమిడ్ మాస్టర్లు అంతా ఆణిముత్యాలతో నిండుందండి. పిరమిడ్ పిఎస్ఎస్ఎం అంతా అందరూ ఆణిముత్యాలే. అందరూ వాళ్ళని ఇంకా చెక్కుకుంటూనే ఉన్నారు. మనల్ని మనం చెక్కుకుందాం. మనకి మనమే శిల్పకళాకారులం. సో మనల్ని మనం చెక్కుకుంటూ ఇంకా మెరుగ్గా అవుతూ ఉన్న వాళ్ళనే పిరమిడ్ మాస్టర్స్ అంటారు.
థ్యాంక్ యూ. నిజంగా రమ్య మేడం కానీ ఆ మేడం కానీ చాలా చక్కగా వాళ్ళ యొక్క ప్రతి వాళ్ళు కూడా ఒక అనుభవంతో ఒక ఇన్సిడెంట్తో సొసైటీ లోపల స్థిరమైన ఎందుకొరకంటే మనం మరాలా మనం రావాలా రాకపోతే సృష్టి ఏం చేస్తుందంటే ఏదో ఒకటి ఇన్సిడెంట్ ఇచ్చినా కానీ ఈ సొసైటీలకు రప్పిస్తుంది. మనం చేసినటువంటి మంచి కర్మలు ఉంటే మంచిది ఉంటే మనం ఖచ్చితంగా ఈ మార్గానికి తీసుకొస్తుంది అనేది సత్యం. ఒకవేళ మన కర్మలే మంచిగా లేకపోతే ఇంకా కొన్ని జన్మల లోపల మళ్ళీ మనం ఈ మార్గంకి వస్తాం. పరిణిత అక్కడనే ఏమన్నదంటే చివరికి అయ్యేది ఏదైతే ఉందో ఈ ఆత్మ నుంచి పరమాత్మకు ఎదిగే వరకు మాత్రం ఈ జన్మాలు తప్పవని చెప్పేసి చెప్పింది. అదే ఇంకా పత్రిజీ కూడా నో కామెంట్ నో జడ్జిమెంట్ ఎప్పుడైతే మన జీవితం లోపలికి వస్తుందో అప్పుడు మీ జన్మ ఏదైతే ఉందో అది చివరి జన్మ అవుతుందని చెప్పేసి ఎరుక స్థితి లోపల ఉంటే అది మనం రాగలుగుతామనేది సార్ చెప్పినటువంటి సారాంశము. ఇప్పుడు ఒక పాట విని అదేవిధంగా మనము భోజనానికి వెళ్దాం. సరే, గీతాంజలి మేడం పాడుతుంది, ఆ తర్వాత మనం వెళ్దాం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరియు స్వర్ణమాలమ్మ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. మరియు వేదికను అలంకరించిన పరిణిత పత్రి మేడం గారికి మరియు ఇంకా ఇతరత్ర మాస్టర్లందరికీ మరి పేరు పేరున నా యొక్క నమస్సులు. మరి ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ పేరు పేరున నమస్సులు. మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ముందస్తుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇటీవలే ఒక పాటను మొన్న 2వ వార్షికోత్సవ విజయోత్సవాల్లో భాగంగా మేము పిరమిడ్ మన ఆర్మూర్లో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో 2వ వార్షికోత్సవం జరుపుకున్నాం. దాంట్లో భాగంగా ఒక పాట మన గురువుగారిని కీర్తిస్తూ రాయడం జరిగింది. మరి ఆ పాటే మీ ముందు ఉంచుతున్నాను. జయము జయము పత్రిజీ జయము నీకు జగద్గురువు, జయము జయము పత్రిజీ జయము నీకు జగద్గురువు, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ, శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని మాకు నేర్పి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని మాకు నేర్పి, శ్వాస అంటే ప్రాణమని, ప్రాణమంటే శక్తి అని, ధ్యాన శక్తిని పెంచుకునే మార్గాన్ని మాకు చూపి, మార్గదర్శివయ్యావయ్యా ఓ పత్రిజీ, మార్గదర్శివయ్యావయ్యా ఓ పత్రిజీ. దేహమంటే బట్టాని, దేహమంటే బట్టాని, ఆత్మయే మనమని, ఆత్మయే దైవమని, దైవమే ఆత్మ అని, మనమే దేవుళ్ళమనే సత్యాన్ని తెలిపినావు. ఎంత గొప్ప జ్ఞాన కనివయ్యా ఓ పత్రిజీ, ఎంత గొప్ప జ్ఞాన కనివయ్యా ఓ పత్రిజీ, ఎప్పుడు నిన్నే కొలుతుము ఓ పత్రిజీ. జయము జయము పత్రిజీ జయము నీకు జగద్గురువు, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ. మాంసమంటే హింస అని, హింస అంటే పాపమని, పాపమంటే రోగమని, రోగమంటే నరకమని, మాంసాన్ని మానిపించి, మాంసాన్ని మానిపించి, పాపాలను తగ్గించి, మీ లక్ష్యాన్ని తెలిపినావయ్యా ఓ పత్రిజీ, గమ్యాన్ని చూపినావయ్యా ఓ పత్రిజీ. బ్రతుకంటే ఆట అని, బ్రతుకంటే పాట అని, బ్రతుకంటే నాట్యమని, బ్రతుకంటే నాటకమని, వైరాగ్యము వదులుకొని వైభోగములుండమని, మమ్ము మాస్టార్లుగా మలిచినావయ్యా ఓ పత్రిజీ, మాస్టార్లుగా మలిచినావయ్యా ఓ పత్రిజీ. జయము జయము పత్రిజీ జయము నీకు జగద్గురువు, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ. మనిషి అంటే శక్తి అని, చైతన్యం జ్ఞానమని,
మనిషి అంటే శక్తి అని, చైతన్యం జ్ఞానమని, ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యాలను తెలిపి, ఈ త్రిరత్నాలే మనిషికి మౌలిక ఆధార గులికలని, ఆధ్యాత్మికతను తెలిపినావయ్యా ఓ పత్రిజీ. పిఎస్ఎస్ఎం ఆధినేతవు ఓ పత్రిజీ, పిఎస్ఎస్ఎం ఆధినేతవు ఓ పత్రిజీ. హింస చోడో హంస పకడో, హింస చోడో హంస పకడో అని మేము, హింస చోడో హంస పకడో నినాదంతో మేమంతా, ధ్యాన జగత్ శాకాహార పిరమిడ్ జగత్ కావాలని, మీ ఆశయ సాధనలో సమిధలుగా మారుతాం, పిఎస్ఎస్ఎం బాటలో సైనికులుగా కదులుతాం, పిఎస్ఎస్ఎం బాటలో యుద్ధ సైనికులుగా కదులుతాం. మేమంతా ప్రతినబూనినాం ఓ పత్రిజీ, నిరతము నిన్నే తలుతుము ఓ పత్రిజీ. నీకు సాటి ఎవరు లేరయ్యా ఓ పత్రిజీ, నీకు సాటి ఎవరు లేరయ్యా ఓ పత్రిజీ. జయము జయము పత్రిజీ, జయము నీకు జగద్గురువు. ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ. జై బలో పత్రి మహారాజ్ కి, శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి. థ్యాంక్ యూ. ఇంకొక పిరమిడ్ ఉంది, దాన్ని ఓపెనింగ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. థ్యాంక్ యూ.